ఓం నమ ఆత్మాన్న స్థితిలో మనస్సు ద్వారా. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. మీరు ఎలా చేయాలా అని చెప్పి ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఈ రకంగా ఆలోచన చేసినప్పుడు భగవంతునికి కనెక్ట్ అవుతాం. అంటే మన మనస్సు ఆయనతో పాటు లగ్నం అవుతుందంటే, ఆ కనెక్ట్ అయినప్పుడు మన స్థితి ఆయన స్థితి ఒకటే ఉన్నప్పుడు ఆత్మ గ్రహిస్తుంది ఆ శక్తిని. ఆ శక్తిని గ్రహించినప్పుడు ఏమవుతుందంటే, మనకు మనస వాచ కర్మలు ఆచరించడము అన్నది సతో ప్రధాన స్థితిలో స్వధర్మంలో చేస్తాం. కాబట్టి యూట్యూబ్ ద్వారా చూసే వాళ్ళు దయచేసి దీన్ని ముందుకు జరిపే కొద్దు. ఎందుకంటే ఆ తర్వాత చెప్పేవి ఏవైతే ఉన్నాయో, ఈ మధ్య జరాసంధుడని గాని, తర్వాత అవతరణ ఇవలాంటివన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అన్నట్టు చూస్తున్నారు. కానీ అసలు సబ్జెక్ట్ ఇది యోగము. జరాసంధుడి రాక్షస వధ కావచ్చు, కలికి ఇవి కూడా తెలుసుకోవాలి, తెలుసుకోవద్దని అనట్లేదు. కానీ ఆత్మ స్వధర్మంలోకి వచ్చి కర్మలు ఆచరించాలి అంటే ముఖ్యంగా దానికి శక్తి అవసరం. ఈ జ్ఞానం కూడా ఏంటంటే, ఇది ఆత్మ యొక్క స్వధర్మం. మీరు గనక ఆయనకు కనెక్ట్ అయితే ఈ జ్ఞానం సహజంగా మీలో ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకి భగవంతుడితోటి మన మనసుని లగ్నం చేశామా, అనుసంధానించామా, అంటే అలైన్మెంట్ చేశామా, ఆయనతో సమానంగా తీసుకొచ్చామా, ఇది మెయిన్ సబ్జెక్ట్. ఇక్కడ గనక మీరు కరెక్ట్ గా కనెక్ట్ అయ్యగలిగారు, ఆ శక్తి తీసుకున్నారు అని అంటే, ఆ తర్వాత మిగిలినదంతా సహజంగా జరిగిపోతుంది. అందుకే చెప్తున్నాను, ముఖ్యంగా జూమ్ ద్వారా చూసే వాళ్ళు ఎలాగో ఇది కంటిన్యూస్ గా నడుస్తుంది కాబట్టి చేస్తారు. యూట్యూబ్ ద్వారా చూసే వాళ్ళు మాత్రం జరపకండి. కొంచెం సేపు అందరితోటి, అంటే ఎవరికి వాళ్ళు చూస్తారు అనుకోండి యూట్యూబ్ లో, కానీ కొంచెం సేపు మీ ఆత్మ పరమాత్మతోటి అనుసంధానం అయ్యేటట్టు కొంచెం సేపు కనెక్ట్ చేయండి. చేస్తే ఆత్మాన స్థితిలోకి వస్తే మీకు ఆత్మజ్ఞానం సహజంగా అర్థమవుతుంది. మీరు భగవంతుడికి కనెక్ట్ అవ్వకుండా మీరు దేహ స్థితిలో గనక మీరు తర్వాతది విన్నారు అనుకోండి, కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైనట్టే అనిపిస్తుంది, కానీ ఎక్కడో మళ్ళీ ఏదో ప్రశ్నలాగా అనిపిస్తుంది. అంటే ఆ జ్ఞానంలో ఏదైతే మీరు సంపూర్ణత, అది నాకు మొత్తం జ్ఞానంతో నిండుగా ఉన్న ఆ సంపూర్ణ స్థితి ఏదైతే ఉన్నదో అది అనుభవం చేయలేకపోతారు. ఆత్మజ్ఞానం వినడానికి ఆత్మాన్న స్థితి చాలా ఇంపార్టెంట్. ప్లస్ పరమాత్మ టీచర్ గా, విద్యార్థిగా ఆయన నుంచి మనము, ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నారో మనకు అర్థం కావాలంటే మన స్థితి ఆయన స్థితి సమానంగా ఉండాలి. అందుకోసమన్నా ఈ సంకల్పాలు చేయండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నిదానంగా చేయండి. నిదానంగా చేస్తూ ఉంటే మనకి మా శాంతి అనుభవం అవుతుంది. భగవంతుని యొక్క సంకేతాలను మనం క్యాచ్ చేయగలుగుతాము. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి.
నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. సో ఈరోజు ఇంకొక సంకల్పం చేద్దాము. నేను ధర్మ స్థాపనలో భగవంతుడికి సహయోగిని. సో నిన్నటి క్లాస్లో మనము కల్కి అవతరణ జరిగి ఉందని తెలుసుకున్నాము. అందులో కొద్ది మంది ఆయనతో పాటు ధర్మ స్థాపనలో సహయోగం ఇస్తారు. సో మనమంతా ఈ ధర్మాన్ని తెలుసుకుని ధర్మాన్ని స్థాపించడంలో భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. భగవంతుడి టీంలో ఉండడం అన్నది, ఆయన టీంలో ఉండి ఆయనతో పాటు మనము విశ్వ పరివర్తన, యుగ పరివర్తన కార్యంలో భాగస్వామ్యం తీసుకోవడం అన్నది ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలన్నదే నా శుభకామన. సో ఏ రకంగా వినియోగించుకుంటాము అనంటే, ఈ ధర్మాన్ని తెలుసుకుని మనసా వాచ కర్మన మనం ఎప్పుడైతే స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తూ మనం భగవంతుడు రచించిన ఇప్పుడు ఏదైతే ఈ జ్ఞానము అంటే సనాతన ధర్మాన్ని వ్యాప్తి చెందే కార్యం చేస్తారు. సో దానికి మనం ఈ ధర్మాన్ని తెలుసుకొని ఆ తర్వాత మనలో ఉన్న తమో ప్రధానతంతా ఆహుతి చేసేయాలి, సమర్పణ చేసేయాలి. అందుకే భక్తి మార్గం యొక్క విధి విధానాలు చూపించేటప్పుడు యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలు చేస్తే మంచిది అని. సో యజ్ఞము అని చెప్పి ఏదైతే భక్తి మార్గంలో స్థూలంగా చేస్తారో, జ్ఞాన మార్గంలో యజ్ఞం అన్నది ఇక్కడ చెయ్యాలి, ఆత్మలో. సో యజ్ఞం అంటే ఏం చేస్తారు? అందులో మంట అగ్ని పెట్టి అందులో కర్రలు వేసేస్తారు ఫస్ట్. సో భగవానుడు ఏం చెప్పాడు ఇక్కడ 12వ అధ్యాయం 12వ శ్లోకంలో, మీరు గనక నాకు డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేక సమర్థులు కానిచో భక్తి యొక్క విధి విధానాల ద్వారా రండి అన్నాడు. సో ఆ శ్లోకాన్ని ఒకసారి చూపిస్తాను, మళ్ళీ అందరికీ కాస్త తెలుస్తుంది. ఎందుకంటే బయట చేస్తూ లోపల కూడా చెయ్యాలి మనము. ఇది 12వ శ్లోకము, 12వ అధ్యాయము 9వ శ్లోకము. ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాను. దీని గురించి మనం చాలా విస్తారంగా తెలుసుకున్నాము. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను. స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తి యోగము నందలి విధి విధానములను అనుసరింపుము. ఈ విధముగా నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకొను. తో స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయు నీవు ఇందాక అదే అని చెప్పాను. నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రిని మనసును లగ్నం చేయడం, అదే మీకు వీడియో వేసి చూపించాం. ఆ రకంగా నేను ఆత్మని తండ్రి పరమాత్మని స్థిరంగా సంకల్పాన్ని మనం గనక స్థిరంగా పెట్టలేక సమర్థులం కాకపోతే భక్తి యోగం నందలి విధి విధానం. సో ఆ రకంగా స్థిరంగా పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆత్మ అన్న స్వధర్మంలోకి వస్తాం. స్వధర్మంలోకి వచ్చిన తర్వాత రోజంతా స్వధర్మానికి అనుసారంగా మనము కార్యవ్యవహారాలు మనసా వాచ కర్మన నిర్వహించినప్పుడు మనలో ఉన్న పరధర్మము, తమో ప్రధానత, ఈ కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలన్నీ కాలిపోతాయి.
ఎలా కాలిపోతాయి? యోగాగ్నితోటి. ఎందుకు ఇక్కడ యోగాన్ని అగ్నితోటి చేస్తున్నామంటే, మీకు పంచతత్వాల్లోని ఏ తత్వంలో ఏది వేసినా కానీ దాని రూపం అలాగే ఉంటది. ఒక పేపర్ని తీసి, ఒక కాగితాన్ని తీసి నీళ్ళలో వేసినా దాని రూపం అలాగే ఉంటది. గాలికైనా అటు ఇటు వెళ్ళి ఏమైనా చిరిగితే కొంచెం చిరుగుతుందేమో. ఆ రకంగా మీకు కాగితం ఏ పంచతత్వాల్లో ఏ తత్వంతో వేసినా అలాగే ఉంటది. కానీ ఒక అగ్ని తత్వంలో వేస్తే మాత్రం పూర్తిగా కాలి బూడిదైపోయి తన రూపమే మారిపోతది. అదే విధంగా ఇప్పుడు ఈ విషయం మీకు అర్థం చేయడం కోసమని యోగాగ్ని అన్న పదాన్ని వాడుతున్నారు. సో ఈ యోగాగ్ని అంటే ఇక్కడ ఏంటంటే భక్తి మార్గంలో అయితే ఏవైతే యాగాలు జరుగుతూ ఉంటాయి. మధ్యచండీ యాగం అని, సుదర్శన యాగం అని, రుద్ర యాగం అని, సో ఇలా రకరకాల యాగాలు ఏవైతే జరుగుతున్నాయో ఏం చెప్పదలుచుకున్నారు ఈ యజ్ఞాల ద్వారా అంటే మన ఆత్మలో జరగాలి యజ్ఞం ఇక్కడ. అంటే ఏం చెయ్యాలి? భగవంతుని తలుచుకున్నప్పుడు ఆ యోగాగ్ని చేత మనలో ఉన్న యజ్ఞంలో ఏం చేస్తారు? అగ్ని పెట్టి కర్రలేస్తారు. కర్రలు అంటే ఇది దేహము కట్టె అంటారు సాధారణ భాషలో. దీన్ని సమర్పణ చెయ్యమని దాని అర్థం. సో స్థూలంగా ఆ రకంగా చేసేటప్పుడు మీకు ఏం చేస్తారంటే భగవంతుని తలుచుకుని ఏ యాగమైతే ఆ పేరుతోటి భగవంతుని తలుచుకుంటూ ఆ రకంగా కర్రలు వేసి నెయ్యి పోస్తూ అంటే మన మనస్సుని ఆ రకంగా అర్జునుడి మనస్సు ఏమైంది? హృదయము ద్రవించింది. ఎందుకు? ఇది నా జీవన విధానం అంటున్నారు. సో అలా కాకుండా మనసు దృఢమైపోవాలన్నమాట. ఆ రకంగా నెయ్యిని వేసి అగ్నితోటి మనలో ఉన్న తమో ప్రధానత అంటే కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలని కాల్చేశారు. ఇది యజ్ఞం. సో ఇప్పుడు భగవంతుడు అవతరించి జ్ఞాన యోగాల ద్వారా చేస్తారు కాబట్టి దీన్ని రుద్ర జ్ఞాన యజ్ఞం అంటారు. సో ఆ రుద్రజ్ఞాన యజ్ఞంలో మనము భాగస్వాములం అవ్వాలి అని అంటే మనలో ఉన్న తమో ప్రధానతను కాల్చేశారు. సో అందుకే ఇందాక చెప్పాను మీకు యోగం చేసేటప్పుడు ఫస్ట్ అదే ఇంపార్టెంట్. తర్వాత చెప్పే జ్ఞానం కూడా ఇంపార్టెంట్ కాదనట్లేదు. సో మీరు ఊరికే జ్ఞానాన్ని తెలుసుకున్నారు కానీ లోపల ఏ తమో ప్రధానత అన్నది తమో ప్రధానత అన్నా పరధర్మం అన్నా ఒకటే అర్థం. కానీ సందర్భానికి తగ్గట్టు వాడుతున్నాం. సో తర్వాత యోగం అన్నది భగవంతుణ్ణి తలుచుకున్నప్పుడు ఈరోజు అందరికీ శాంతి అనుభవం అవుతుంది అంటే ఆ క్రోధం పైన శాంతి యొక్క జల్లులు, ఆ నీళ్లు వేడిగా ఉన్న దాని మీద నీళ్లు పడ్డప్పుడు ఎలా చల్లబడిపోదు. సో ఇక్కడ జల్లులు అంటాం ఆ యోగ. ఎందుకు సందర్భం ఏంటి? ఇక్కడ క్రోధం అన్న అగ్ని ఉన్న చోట ఆ జ్ఞానం యొక్క జల్లులు గాని యోగం యొక్క జల్లులు పడ్డప్పుడు సో ఇక్కడ జలం అని వాడతారు. ఇప్పుడు తమో ప్రధానతను కాల్ చేసి పూర్తిగా రూపాంతరమే దాని రూపమే మారిపోవాలంటే అగ్ని అన్న పదాన్ని వాడతారు. సో యోగాగ్ని. సో ఇదే విషయాన్ని రామాయణంలో చెప్పేటప్పుడు సీత అగ్నిలో కాలినట్టు చూపించారు, అగ్ని ప్రవేశం చేసినట్టు. సో ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము? భగవంతుని అవతరణ గురించి తెలుసుకుని ఆయన టీంలోకి మనం రావాలంటే ఏం చేయాలన్నది ఇప్పుడు పాయింట్ ఇక్కడ. సో ఆ రకంగా యోగాగ్నిలో దీన్ని కాల్చేశారు దీన్నే అక్కడ రామాయణంలో చెప్పేటప్పుడు వాల్మీకి మహర్షి సీత అగ్ని ప్రవేశం లాగా చూపించారు. అంటే లంక నుంచి వచ్చిన తర్వాత రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయమన్నాడంటే మనం అంతా రాక్షసుల మధ్యలో ఉన్నాం కాబట్టి యోగాగ్నిలో ఉన్న తన తమో ప్రధానతను కాల్చేసేమన్నారు. అగ్ని పరీక్ష అన్నారు. కానీ ప్రతిదీ స్థూలానికి తీసేసుకోవడం వల్ల ఏమైపోయిందంటే అర్థాలే మారిపోయినాయి. అందుకే మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాము. ఈ స్టేట్మెంట్ నేను మొత్తం ఈ సిరీస్ అంతా రిపీట్ చేస్తూనే ఉంటాను. వినే వాళ్ళకు బోర్ కొట్టినా విసుగొచ్చినా పర్లేదు, ఈ పాయింట్ అందరికి ఎక్కాలి. సో భగవద్గీత, రామాయణ, మహాభారతాలు శరీరానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి, ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి. సో సీత అంటే ఎవరిక్కడ? ఆత్మ, స్త్రీ కాదు. రాముడు అంటే ఎవరిక్కడ? పరమాత్మ. కానీ అది ఎక్కడికి వచ్చేసిందంటే అదేదో భార్యాభర్తల జీవితం అన్నట్టు, ఏదో భర్త మాట వినందుకు సీతకు ఆ సమస్య వచ్చినట్టు, ఆ తర్వాత సీతనేదో రాముడు అనుమానించినట్టు ఎందుకు వచ్చింది ఇది ఈ రకంగా కథ బయటికి అని అంటే అది స్థూలానికి తీసేసుకున్నారు. ఆత్మ పరమాత్మ కథ అంటే అయిపోయింది. సో ఇక్కడ మన ఆత్మ మన మనసు అనే లంకలోకి వెళ్ళినప్పుడు, మనసు అనే లంకలు ఎవరున్నారు? అంత రాక్షసులే ఉన్నారు. రామాయణంలో రావణాసురుడు నుంచి మీకు తెలుసు అన్నట్టు విస్తారంలోకి వెళ్ళలేదు కానీ మన ద్వంద్వ వైఖరి ఉంది. రావణాసురుడు ఉన్నాడు,
ఏమంటారు దాన్ని, మేఘనాథుడు ఉన్నాడు. సో మేఘనాథుడు అంటే ఏంటి, ఎప్పుడు గర్జిస్తూ ఉంటాడు, మేఘాలు గర్జిస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా, కానీ వర్షించవు అంటారు. సో అదే విధంగా మనలో ఆ రాక్షసులు కూడా ఎప్పుడు గర్జిస్తూ ఉంటాం, వచ్చేసేస్తాం ఇచ్చేసేస్తాం ఇచ్చి పెట్టదంగా అంటాం, కానీ ఏమీ ఉపయోగం ఉండదు దానివల్ల. వర్షాలు పడితే పంటలు పండుతాయి అంటారు. సో మనం ఒక మాట మాట్లాడామంటే దానివల్ల ఉపయోగం ఉండాలి. కనీసం అవతల మనుషులకు ఏ శాంతో సంతోషమో ధైర్యమో అట్లా ఏదో ఒక జల్లులు పడాలన్నమాట. ఎవరైనా బాధలో ఉన్నారు, సో వాళ్ళ పట్ల ఆ శాంతి యొక్క జల్లులు పడాలి మనం మాట్లాడితే. సో అలాంటిది ఏమీ జరగట్లేదు, ఊరికే ఉరుములు అనమాట, అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పేసి. సో ఆ రకంగా మేఘనాథులు ఉన్నారు, తర్వాత తాటకి అని, అశోకవనంలో రాక్షసులని, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, ఇలా ఎంతో మంది రాక్షసులు ఉన్నారు. సో మహాభారతం తీసుకుంటే అక్కడ చాలా మంది రాక్షసుల్ని చూపించారు, అంత ఎక్కడ ఉన్నారు, మనలోనే ఉన్నారు. సో అలా మన మనసుని లంకలోకి చూసుకున్నప్పుడు ఆ లంకలో ఉన్న ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది కాబట్టి ఆ ఆత్మ యోగాగ్నిలో అగ్ని ప్రవేశం చేసినప్పుడు తమో ప్రధానత కాలిపోతుందన్న ఈ థియరీ పాయింట్ ని అగ్ని ప్రవేశం కింద చూపించారు వాల్మీకి మహర్షి అక్కడ. ఏ రకంగా అయితే కోతులు రాయేస్తే రాయి సైంటిఫిక్ గా లోపలికి వెళ్లాల్సింది సముద్రంలో బయటికి ఎందుకు వచ్చిందంటే మన బుద్ధి రాతి బుద్ధి అని చెప్పడానికి. అంటే ఏది చెప్పినా ఎక్కట్లేదు అందులో నుంచి. సో అది ఎప్పుడైతే పరమాత్మను తలుచుకుంటుందో, ఆత్మ పరమాత్మను తలుచుకున్నప్పుడు ఆ బుద్ధి దివ్యంగా తేలికైనప్పుడు అన్ని అర్థమవుతుంది. అప్పుడు మన మనసు అనే లంకలోకి పోగలుగుతాం. ఇప్పుడు మన మనసు అనే లంకలోకి ఎందుకు వెళ్ళి మనం చూసుకోలేకపోతున్నాం అని అంటే, ఇంకా అది ఏమంటారు దాన్ని, అంటే రాతిలాగా అయిపోయింది అనమాట. ఇంకా అన్నిటికీ మేమే కరెక్ట్, మాకు అన్ని తెలుసు. భగవంతుడు ఈ రకంగా చెప్పాడంటే అలా చెప్తారు, మన వల్ల ఎక్కడవుతుంది అంటే ఇంకా పూర్తిగా ఇంకా రాతి అయిపోయింది అనమాట, ఇంకేది పోదనమాట. అటువంటి రాతి బుద్ధి ఈ రోజు దివ్య బుద్ధి కావాలి. సో బుద్ధి రాయిగా అయిపోయిందని చెప్పడానికి ఆ లంకలోకి వెళ్ళేటప్పుడు రాళ్ళేసి పోయారు కోతులన్నీ. ఈ రోజు ప్రపంచంలో ఇన్ని జంతువులు ఉంటే వాల్మీకి ఒక కోతినే ఎందుకు పెట్టాడు అక్కడ అనంటే, కోతికున్న గుణం ఏంటంటే చంచలత్వము, మోహము. కోతుల్ని గమనించి చూడండి, ఎప్పుడు చంచలంగా ఉండవు, దగ్గర స్థిరంగా ఉండనే ఉండవు అవి. ప్లస్ మోహము, ఎప్పుడు ఆ పిల్లల్ని మోసుకొని తిరుగుతూ ఉంటాయి. తర్వాత పిల్లలు చనిపోయిన పిల్లలు కూడా మోసుకొని తిరుగుతుంటాయి. అంటే అది మానవుడి యొక్క బుద్ధిని అక్కడ చూపించాడు ఇది రకంగా. అంటే ఎప్పుడు చూసినా మోహం 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 అనమాట. ఆ తర్వాత చనిపోయినా గానీ ఆ శవాలను ఇక్కడ మోసుకుంటూ తిరుగుతూ ఉంటాం. లేదా ఎప్పుడు చావు, ఎప్పుడు చూసినా శ్మశానానికి ఓ రౌండ్ వేసేసి వస్తుంటాం, పోతామేమో ఏమిటి అంటే అది ఎప్పుడు చూసినా దేహస్థితి మోహం అన్నమాట. సో అందుకే ఆ మనిషి శరీరము కోతి మొహం చూపించారంటే ఆ గుణాలని సింబలైజ్ చేయడం కోసం చేసి, ఆ రకంగా మన బుద్ధి రాతిగా అయిపోయింది కాబట్టి అక్కడ రాళ్ళు చూపించారు. ఆ రాళ్ళు మునగాల్సిన చోట ఎందుకు బయటకు వచ్చాయంటే దాని మీద శ్రీరామ్ అని చెప్పారు, ఎందుకంటే పరమాత్మని తలుచుకున్నారు అని చెప్పి ఆ రకంగా రాళ్ళు వేసుకుంటే ఆ భగవంతుని తలుచుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రాళ్లతోటి వారధి కట్టినట్టు చూపించారు. దాని మీద అడుగు వేసుకుంటూ అంటే అట్లా ఆ రకంగా భగవంతుని తలుచుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మన మనసు అనే లంకలోకి వెళ్ళి మనము రాక్షస సంహారం ఎలా చేస్తాము, భగవంతుడిచ్చే జ్ఞానము శక్తితోటి. అందుకే పరమాత్మ తోడుగా ఉన్నాడు అక్కడ కోతులందరూ ఉండి. ఆ తర్వాత ఇక్కడ సీత ఎవరంటే మన ఆత్మే రాక్షసుల మధ్య. సో మనల్ని జ్ఞాన యోగాల ద్వారా జ్ఞానం ఇచ్చి శక్తి ఇచ్చి మనల్ని మన లంకలో నుంచి, మనసు అనే లంకలో నుంచి తీసుకొచ్చి అగ్ని ప్రవేశం చేసినప్పుడు మనము ఎగ్జామ్ పాస్ అంటే పవిత్రంగా, అంటే మొత్తం తమో ప్రధానంతా కాలిపోయి పవిత్రంగా అంటే ఆత్మస్థితిలో వచ్చామని ఈ థియరీని అక్కడ కథ రూపంలో తీసుకొచ్చారు. సో ఇప్పుడు కల్కి భగవానుడు టీంలోకి రావాలి అని అంటే మనం చేయాల్సిన పద్ధతి ఇదే. సో మన లంకలో, మన మనస్సు అనే లంకలో ఉన్న రాక్షసుల్ని మనం సంహరించాలి. అందుకే భగవద్గీత అంతర్యుద్ధం అన్నారు. సో భగవద్గీత థియరీ అయితే లేదా ఒక స్క్రిప్ట్ అనుకుంటే ఆ స్క్రిప్ట్ కి కథ రూపం ఈ రామాయణ మహాభారతాలు రాశారు. అందుకే సీత అగ్ని ప్రవేశం అన్నారు. సీత అంటే ఎవరు, శ్రేష్ఠ మతాన్ని పాటించే ఒక ఆత్మ. శ్రేష్ఠ మతం అంటే ఇది భగవద్గీతే, భగవానుడు చెప్పిన జ్ఞానం ఇది. ఇంకా ఆయన పైన ఇంకెవ్వరు లేరు, ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఇంకా అల్టిమేట్ ఇంకెవ్వరు లేరు, ఇంకా అదే ఫైనల్, అదే వేదం. ఇంకా అది కాదు కూడదంటే ఇంకెవరేం చేయలేరు. సో ఎవరైనా అది కాదు అన్నంత మాత్రాన ధర్మము మారిపోకుండా ఉండదు.
సో కౌరవ సామ్రాజ్యం అంతా మేము ధర్మాన్ని పాటించమన్నంత మాత్రాన ధర్మం ఏమి ఓడిపోదు, కౌరవ సామ్రాజ్యమే నశించిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం భగవంతుడి అవతరణకు సంబంధించిన శ్లోకాలు తెలుసుకుందాము. తెలుసుకుని దీని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొచ్చి ఆ ధర్మాన్ని స్థాపించడంలో అవతరించిన పరమాత్మ టీంలోకి మనం ఇప్పుడు వెళ్ళాలి. సో ఎవరికి వాళ్ళు పురుషార్థం చేసి వెళ్తారు. పద్ధతి నేను దీంట్లో చెప్పాను, ఇప్పుడు చెప్పాను. సో ఇంచుమించు ప్రతి ఎపిసోడ్ లో ఇదే వస్తోంది, మీరు చేయాల్సిన పురుషార్థము. సో ఇప్పుడు భగవంతుడి అవతరణకు సంబంధించిన శ్లోకాలు మళ్ళొకసారి తెలుసుకుని దానికి సంబంధించిన లోతైన జ్ఞానంలోకి వెళ్తే మనకి ప్రశ్నలు అన్నీ పోయినప్పుడు ఏమవుతుందంటే మైండ్ క్లియర్ అయిపోతుంది. సో మొత్తం 4వ చాప్టర్లు ఉన్న 9 శ్లోకాలు చూద్దాం ఈరోజు. సో 4వ అధ్యాయము జ్ఞానయోగం. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే 700 శ్లోకాల్లో ఈ సబ్జెక్ట్ మీకు ప్రాక్టికల్ లైఫ్ లోకి తేయడానికి ఏ శ్లోకాలు ఏ ఆర్డర్లో తీసుకొస్తే మీకు అర్థమవుతుందా అన్నట్టు ఆర్డర్లో తెచ్చాం. ఎందుకంటే కొంతమంది ఏమడుగుతున్నారంటే ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏ చాప్టర్ చెప్తున్నారు, ఎన్ని చాప్టర్లు అయిపోయాయి ఇప్పటికీ, 1 చాప్టరా 4 5. సో మీకు 1 నుంచి 18 చాప్టర్ వైజ్ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ప్రాక్టికల్ లైఫ్ లోకి మీరు తేవడం ఇబ్బంది అవుతుంది. సో అందుకే మేమేం చేసామంటే ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది కాబట్టి భగవానుడు ఫస్ట్ ఆత్మజ్ఞానమే ఇచ్చాడు. విషాదంలో ఉన్న అర్జునుడికి ఆత్మ పరిచయాన్ని ఇచ్చి ఆ తర్వాతే పరమాత్మ పరిచయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆత్మాన్న స్థితిలోకి వస్తే గాని పరమాత్మని గుర్తించలే. సో అందుకని చెప్పి దానికి సంబంధించినవి చెప్తూ మళ్ళీ మరి భక్తిలో ఏమైందా అని డౌట్ వస్తుందని కొంత భక్తి చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత శివుడెవరు, కృష్ణుడెవరు, ఇవన్నీ కొంత కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి కొంత అసలు ఇంత జ్ఞానం ఏంటని చెప్పుకుంటూ వచ్చాం. సో ఈ రకంగా చెప్పిన తర్వాత మొత్తం 18 చాప్టర్లలో ఏ చాప్టర్లో ఏ శ్లోకము మీ ప్రాక్టికల్ లైఫ్ కి పనికొస్తుందో అంత ఒక సీక్వెన్స్ లో తీసుకొచ్చేస్తాం ఎండింగ్ లో. మీకు ఆల్రెడీ అప్పటికి జ్ఞానం మొత్తం తెలిసి ఉంటది కాబట్టి ఆ తర్వాత చాప్టర్ వైజ్ వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే మీరు ఈజీగా మొత్తం సబ్జెక్ట్ ని క్యాచ్ చేయగలుగుతారు. సో కాబట్టి కొంచెం ముందు వెనక అవుతున్నామని చెప్పి ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రాక్టికాలిటీ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో దాంతో పాటే ఇదే థియరీని ఎక్కడ రామాయణ మహాభారతాల్లో వచ్చిందో కూడా సైమల్టేనియస్ గా అది చెప్తూ ఉన్నాము. ఆ తర్వాత మనకి అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం కంటిన్యూగా రామాయణం ఏంటి, కంటిన్యూస్ గా మహాభారతం ఏంటి అని చెప్తారు. సో కాబట్టి ఈ ఎపిసోడ్స్ రెగ్యులర్ గా వింటే మీకు పూర్తి స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చేసరి భగవానుడు మన కోసం ఇంత శ్రేష్ఠ జ్ఞానాన్ని చెప్పాడా, జీవితాన్ని ఇంత సులువు చేశారని మనకు అప్పుడు అనిపిస్తుంది. అది అర్థం కానంత వరకు ఇంకా ఏదో చెప్పాము, బుక్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, చదవలేకపోయాము, అర్థం కాలేదు అన్నట్టు ఉంటది. ఇంకా లేదా అలా పారాయణాలు చేసుకుంటూ గడిచిపోతామే తప్పితే ప్రాక్టికల్ లైఫ్ అంటూ ఉండదు. సో ఇప్పుడు మనం 4వ అధ్యాయం జ్ఞాన యోగంలో మొదటి శ్లోకంలో శ్రీ భగవానుడు వినాశనం లేని యోగం నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను, సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. సో నిన్న చెప్పుకున్నాము కల్కికి సంబంధించిన స్లైడ్స్ కూడా వేసి చూపించాను. సో ఇక్కడ నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను అంటే ఈ నేను ఎవరు ఇక్కడ అంటే నిరాకార శివ పరమాత్మ. సూర్యుడి కంటే ఎవరికి ఉపదేశించాడు? సూర్యుడంత తేజోవంతుడు సమానుడైన నారాయణుడికి ఉపదేశించాడు. నారాయణుడు ఆయన మానస పుత్రులకు ఉపదేశించాడు. భక్తి మార్గంలో వీళ్ళని బ్రహ్మ మానస పుత్రులు అని అంటారు. ఆ మానస పుత్రులు ఇక్ష్వాకుడికి అంటే ఇచ్ఛ కోరికల ద్వారా ఎవరైతే జీవితాన్ని గడుపుతారో ఆ ఇక్ష్వాకుడు ఆ ఇచ్ఛతోటి నడిపే వాళ్ళకు బోధించాడు. సో భగవద్గీత భాషలో దాన్ని సూర్యుడు, మనువు, ఇక్ష్వాకుడు అని చెప్పారు. ఇది మొదటి శ్లోకం. 2వ శ్లోకంలో అర్జున ఇలా సాంప్రదాయ పరంగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే ఇది లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయింది. సో ఇలా సాంప్రదాయ పరంగా అంటే బ్రహ్మ మానస పుత్రులు, బ్రహ్మే నారాయణుడు కాబట్టి అక్కడ సూర్యుడు అని చెప్పి పెట్టారు. సో ఆయన మానస పుత్రులకు చెప్తే మానస పుత్రులు కోరికలకు వశమయ్యే వాళ్ళకి ఇచ్ఛ అంటే కోరిక అన్నది మన సాధారణ భాష, ఇచ్ఛ అన్నది భగవద్గీత భాష. సో వాళ్ళకి చెప్పారు. సో ఈ రకంగా పరంపరగా వచ్చిన కర్మ యోగాన్ని అంటే కర్మలు ఆచరిస్తూ కూడా భగవంతుని స్మృతిలో ఉండే యోగాన్ని రాజర్షులు
సో మళ్ళీ మన స్థూలానికి వెళ్ళిపోయి రాజర్షులు అంటే కాషాయ వస్త్రం వేసుకుని అడవుల్లో మఠాల్లో కూర్చునే వాళ్ళు కాదు. ఋషులు అంటే యోగి జీవితాన్ని గడిపేవాళ్ళు. ఆ యోగి జీవితాన్ని గడిపే వాళ్ళలో కూడా రాజర్షులు అంటే ఏంటి? రాజయోగం తెలిసిన వాళ్ళు. రాజయోగం అంటే ఏంటి? సాంఖ్యయోగ 2వ చాప్టర్ 58 నుంచి 68వ శ్లోకంలో నేను తాబేలు ఉదాహరణ ఇచ్చి ఏదైతే చెప్పానో అది రాజయోగం అంటే ఆత్మ కర్మేంద్రియాల మీద రాజ్యం చేయడం. సో కళ్ళ ద్వారా చూస్తాం, చెవుల ద్వారా విన్నా కానీ మనము ఆత్మ భగవంతుడు చెప్పిన జ్ఞానం ఏదైతుందో దాని ఆధారంగానే ఆలోచిస్తాం, జ్ఞాన నేత్రం ద్వారా చూస్తాం, సింపుల్ గా చెప్పాలంటే. సో ఇది 55వ ఎపిసోడ్. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లోనే విషాద యోగము సాంఖ్య యోగంలోనే ఈ 58వ శ్లోకం నుంచి చెప్పేశాను. మెయిన్ అదే పాయింట్ అర్థం కావాలి. ఆ రాజయోగులు తెలుసుకున్నారు అంటున్నాను. మళ్ళీ స్థూలానికి మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాను నేను. భగవద్గీత దేహానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్, ఆత్మకి వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్. సో రాజర్షులు అంటే మళ్ళీ మీరు స్థూలానికి వర్తింపజేసి కాషాయ వస్త్రాలు వేసుకుని ఏ హిమాలయాల్లో మఠాల్లో ఉండేవాళ్ళు అనుకుంటే ఆన్సర్ మళ్ళీ రాంగ్ పోయింది. రాజర్షులు రాజయోగం తెలిసి యోగి జీవితాన్ని గడిపేవారు. యోగి జీవితం అంటే ఏంటి? నిరంతరం భగవంతుని స్మృతిలో. సో నిరంతరం భగవంతుని స్మృతిలో ఉండడం అంటే దినచర్య ఏంటా అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో ఇది ఏ బట్టలకో ఆహారానికో సంబంధించిన జ్ఞానం కాదు. బట్టలు మార్చేసుకుని తిండి మార్చేసుకుంటే యోగులు కాదు ఇక్కడ. ఎవరైతే కర్మ నిరంతరం మనం ఏదైతే తెలుసుకున్నామో ఉదయం లేవగానే భగవంతుని తలుచుకుంటాము, ఆ తర్వాత మన దినచర్యలో ఇల్లు శివాలయము, వాయుమండలాన్ని ఊడుస్తాము, మన ఆహారము, మన కార్య వ్యవహారాలు ఇవన్నీ మనం ఇంతకన్నా ముందు ఎపిసోడ్ లో చెప్పేసుకున్నాం దినచర్య. వీళ్ళు రాజయోగులు. సో ఆ రాజర్షులు తెలుసుకున్నారు. అయితే ఇది లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయింది. ఎలా కలిసిపోయింది కాలగర్భంలో? ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక 54 ఎపిసోడ్లు చేశాం. ఇప్పటికి ఇది 55వ ఎపిసోడ్. సో ఈ 54 ఎపిసోడ్లో నేను ఏదైతే చెప్పానో ఎవరైనా దీన్ని ఉన్నది ఉన్నట్టు నేను ఏ ఉద్దేశంతో అయితే చెప్పానో, ఏ శ్లోకాన్ని చెప్పి ఏది చెప్పానో ఉన్నది ఉన్నట్టు ఎవరైనా చెప్పగలరా? 54 ఎపిసోడ్లలో చెప్పింది అంటే చెప్పలేరు. సో అది ఒకరి నుంచి ఒకరికి వచ్చేసరికి ఏమైపోద్ది అంటే కొంత మారిపోతుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో అసలు మనం పొద్దున ఏం తిన్నామో మధ్యాహ్నానికి మర్చిపోతుంది. అంటే ఎక్కువ విషయాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు ఎక్కువ విషయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచి వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మన గజేంద్ర మోక్షం లాగా. సో మన అహం అన్నది పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే పరచింతన ఎక్కువైపోతుంది. పరులు ఏం చేస్తున్నారా అని ఆలోచిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియా ఈ రోజు బాగా పాపులర్ అయిపోయింది. ఎందుకు? ఇతరుల జీవితం కనిపిస్తుంది, వాళ్ళ జీవితాలు ఏమైతుంది, వీళ్ళ జీవితాలు అది చూస్తుంటే మజా అనిపిస్తుంది. అదే మన సొంత జీవితం చూసుకున్నాం అనుకోండి, మళ్ళీ రామాయణం స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ మనసు అనే లంక, ఆ లంకలో అంత రాక్షసులు, ఆ రాక్షసుల్లో మనం దుఃఖంలో ఉంటాము. ఎవరొచ్చి కాపాడుతాడా అంటే భగవంతుడు వస్తారు. వచ్చిన తర్వాత రాక్షసులని మనమే సంహరించుకోవాలి, మనమే అగ్ని ప్రవేశం చేయాలి. ఇన్ని చేసే కన్నా ఆ సోషల్ మీడియా పట్టుకొని చూసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే వేరే వాళ్ళ జీవితాలు కనిపిస్తాయి. అది చూస్తే మనకు టైం పాస్ అవుతుంది. లోపల చూసుకుంటే ఇంకా లంక్ ఉంటుంది, మళ్ళీ అగ్ని ప్రవేశం. సో ఈజీ ఏంటంటే ఇదనమాట. సో ఈ రకంగా కొన్ని విషయాల్లో అక్కడ మనము ఆ భగవంతుని యొక్క జ్ఞానం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడము, పరచింతన ఎక్కువైపోవడము. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయి కథలు మిగిలిపోయాయి. కథ వెనక ఉన్న ఆధ్యాత్మిక ఎసెన్స్ ఏదైతుందో, ఆధ్యాత్మికంగా దాన్ని ఎట్లా ప్రాక్టికల్ కి తేవాలో అది ఎక్కడో కాలగర్భంలో కలిసిపోయింది. చాలా మంది ఏమంటారంటే ఆధ్యాత్మిక రహస్యాలు అంటారు. ఆ రహస్యం అన్న పదాన్ని ఎందుకు వాడారో అర్థం కాలేదు. ఇలా రహస్యం ఏముంది? ఇలా ఎవరికి వాళ్ళు అమ్మో అది చాలా రహస్యం, అది చాలా గుప్తం అంటే వినేవాళ్ళు అమ్మో అందులో ఏముందేమో అనుకుంటారు. ఏమీ లేదు, ఇగో నేను ఓపెన్ గా చెప్పేశాను. అంటే ఆ రకంగా అంటే అందులో ఏముందేమో, మన బుద్ధికి పని చేయలేదేమో, ఆ అనేవాడికి అది తెలిసేమో, వాళ్ళు ఎక్కువ మనం తక్కువ అని ఆ ఫీలింగ్ పుట్టించారు. నిజంగా చెప్పాలంటే అనేవాళ్ళకు కూడా తెలీదు. నిజంగా అనేవాళ్ళకి తెలిసుంటే చెప్పేసి ఉండేవాళ్ళు కదా. అసలు ఇప్పటి వరకు అసలు తాబేలు ఉదాహరణ బయటికి రాలేదు, భగవంతుడు నిరాకారుడన్న విషయం బయటికి రాలేదు. రామాయణ మహాభారతాల్లో భగవద్గీతలో ఏ జ్ఞానం అయితే ఇచ్చాడో ఈ థియరీ, దీన్నే అక్కడ కథల రూపంలో రాశారు అన్న విషయం ఇప్పటి వరకు రాలేదు. అసలు జరాసంధుడు అంటే అసలు ఆ రకంగా మనలో ఉన్న ద్వంద్వము, అసలు మన శరీరానికి అసలు వృద్ధాప్యమే లేదు అసలు భగవంతుడి ప్రపంచంలో అన్న విషయం ఎవరికి తెలియదు. మనిషి అన్న తర్వాత వయసు అయిపోయింది కదా అంటారు.
వయసు అయిపోతే ముసలోళ్ళు అయిపోతారు కదా అనుకుంటున్నాను. నిజంగా భగవంతుడు పెట్టాడు వృద్ధాప్యాన్ని అంటే పెట్టలేదు. ఎందుకు వచ్చింది వృద్ధాప్యము? మనలో ఉన్న ద్వంద్వ వైఖరి, మనలో ఏదైతే అధర్మము ధర్మానికి మధ్య చెరుగుతున్నప్పుడు ఏమైపోయిందంటే ఆత్మబలంతో నెగ్గాలన్న విషయం చెప్పలేదు ఎవ్వరు. పారాయణం చేసుకుంటూ కూర్చోండి అంటే పారాయణం చేసుకుంటూ కూర్చున్నారు. ప్రాక్టికల్ లైఫ్ ఎటోపోయింది. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయింది. సో ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాల్సిన చోట పారాయణాలు అయిపోయినాయి. ఎక్కడైతే ఆధ్యాత్మికంగా దాన్ని జీవితంలో ఆచరించాల్సిన చోట అదేదో పెద్ద రహస్యం అన్నట్టు దానికి పెట్టడమే ఒక పెట్టేసరికి ఏముందేమో అనుకుంటా. లేదా ఎవరినైనా మనకు 4 ప్రశ్నలు ఎక్కువ అడిగామంటే ఆ కోపం వచ్చేస్తుంది. ఇంకా నీకేమీ అర్థం కాదు. అది భగవంతుడి శివుని లీలలు ఎవరికి అర్థం కాదు. కృష్ణుడి లీలలు ఎవరికి అర్థం కావు. ఎందుకు అర్థం కావు? తండ్రి మాట్లాడితే పిల్లలకు అర్థం కాదా? చెప్పండి. మనమే ఈ రోజు చిన్న పిల్లలు కలిస్తే ఏం చేస్తాం? వెంటనే వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడేస్తూ ఉంటాం. అంతే తప్పితే మన పాండిత్యాన్ని వాళ్ళ ఎదురుగా ప్రదర్శించాం కదా. భగవాన్ కూడా అంతే. మనతో మాట్లాడేటప్పుడు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు. ఎందుకు అర్థం కాదు మనకి? అంటే మనము ధ్యాస పెట్టలేదు ఆయన ఏం చెప్తాను. సో విని చెప్పేవాళ్ళు కూడా ఎట్లా చెప్పారంటే అది ఎవ్వరికి అర్థం కాదు. అలాంటివి ఏమైనా భ్రమలు ఉంటే తుడిచేసేయండి, అందరికీ అర్థమవుతుంది. అది సులువే. కానీ ఏంటంటే శ్లోకాలు చదవడము, అది సంస్కృత భాష రాకపోవడము. సో నాకు సంస్కృత భాష రాదు. ఎలా తెలుసుకున్నాను? సో జీవితంలో పరిస్థితులు వచ్చినప్పుడు భగవంతుని తలుచుకుంటాం. నిరాకారుణ్ణి తలుచుకోలేదు నేను కూడా. సమస్యలు వచ్చినప్పుడు మేము పూజను తలుచుకున్నప్పుడు ఎవరిని తలుచుకున్నా అది నిరాకారుడికే వెళ్తది కాబట్టి ఎక్కడి నుంచో మనకు ఆన్సర్ వచ్చేసినప్పుడు ఆ మార్గంలోకి వచ్చేస్తాం. సో ఆ విషయం కూడా ఇంత భగవద్గీత చెప్తున్నా నేను అసలు నేను ప్రాక్టికల్ లైఫ్ లోకి తెచ్చానా లేదా అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వాలి కదా. ఏదో ఊరికే చెప్తున్నారా మరి ఇంతకు ఆచరించామని. ఇప్పుడు నేనే ఆచరించండి ప్రాక్టికల్ లైఫ్ అన్నప్పుడు నా ప్రాక్టికల్ లైఫ్ లో కూడా ఉండాలి కదా భగవద్గీత అన్నది. సో అది మనం ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఎండింగ్ లో చెప్తాను ఏ రకంగా నేను ఇది ప్రాక్టికల్ కి తెచ్చాను, ఏ రకంగా నాకు ఈ విషయం తెలిసింది అని చెప్పి. సో ఆ విధంగా ఇది 4వ అధ్యాయం 2వ శ్లోకంలో ఇది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత 3వ శ్లోకము, నాకు భక్తుడవు స్నేహితుడు కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకు ఇప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం రహస్యమైన జ్ఞానము. తర్వాత సో భగవానుడు అంటున్నారు అర్జున్ తోటి, నువ్వు భక్తుడు స్నేహితుడు కావడం. సో అర్జునుడు మహాభారతంలో పౌరాణిక కథ ప్రకారము కృష్ణుడు అర్జునుడు ఇద్దరు స్నేహితులై ఎన్నోసార్లు కలుసుకున్నారు, ఎన్నోసార్లు మాట్లాడుకున్నారు. సో అప్పుడు తీరిగ్గా కూర్చుని భగవద్గీత చెప్పకుండా పూర్తిగా కురుక్షేత్ర యుద్ధం అప్పుడు కూర్చుని ఎందుకు చెప్పాడు కృష్ణుడు అర్జునుడికి అని అంటే, కష్టాలు వస్తే తప్పితే ఆయన తలుచుకోమను. కష్టాలు లేనప్పుడు కూర్చుని చదువుకుని గనక మనము ముందే మనలో ఉన్న తమో ప్రధానతను గనక మనం సమాప్తి చేసేస్తే ఆ కురుక్షేత్రంలో పరిస్థితులు వచ్చినప్పుడు ఏడవాల్సిన అవసరం ఏం లేదు అసలు. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడే నేను తలుచుకుంటాను. సో అందుకోసం అని చెప్పేసి ఆ కురుక్షేత్రంలో చెప్పాల్సి వచ్చింది. వాళ్ళిద్దరూ తీరిగ్గా మాట్లాడుకున్నప్పుడు చెప్పకపోవడానికి కారణం అదే. తర్వాత 4వ శ్లోకము, అర్జునుడు అడుగుతున్నాడు, సూర్యుడి జన్మ చూస్తే ఏనాటిదో మరి నీవు ఇప్పటి వాడవు, అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశించావో ఊహించలేకపోతున్నాను అంటున్నాడు. చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఇది శ్లోకం ఇది. కానీ భగవంతుడు నిరాకారుడు అన్న విషయం గనక మనకు అర్థమైతే ఈ శ్లోకం అర్థమైపోతుంది. సో అర్జునుడు ఏమని అడుగుతున్నాడు, సూర్యుడు జన్మ చూస్తే ఏనాటిదో అంటే స్థూలానికి తీసేసుకుంటే సూర్యుడు పంచతత్వాలు ఎప్పటి నుంచో ఉన్నాయంటారు. మరి నీవు ఇప్పటి వాడవు అంటే ఇప్పుడు జన్మ తీసుకున్నావు. మరి అలాంటప్పుడు నీవు ఎప్పటి నుంచో ఉన్న సూర్యుడికి ఎలా ఉపదేశించావో ఊహించలేకపోతున్నాను అంటున్నాడు. సో దీనికి భగవానుడిచ్చిన సమాధానం ఏంటంటే, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి, వాటన్నిటినీ నేను ఎరుగుదును, నీవు మాత్రం ఎరుగవు. సో ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మనకు వర్తింప చేసుకోండి. అంటే అర్జునుడు అంటే ఎవరు? ఇక్కడ మనమే. సో మనం ఇప్పుడు ఏం ప్రశ్న అడుగుతున్నాం భగవాను? ఇప్పుడు చూస్తే భగవంతుడు అవతరించాడని అంటున్నాం. మరి నీవు ఇప్పటి వాడవు. ఇప్పుడు ఉదాహరణ కలికినే తీసుకుందాం. సో కలికి భగవానుడు ఇప్పుడు అవతరించాడని అంటున్నాడు. కలికి జన్మ తీసుకున్నాడు అంటే ఆ వ్యక్తి. మరి తీసుకున్నప్పుడు మరి జ్ఞానం నువ్వు ఎప్పుడో సూర్యుడికి ఇస్తే, సూర్యుడు మనువుకి ఇస్తే, మనువు ఇక్ష్వాకుడికి ఇస్తే,
ఇది ఎట్లా ఉపదేశించావు అది నేను ఊహించలేకపోతున్నా. అంటే ఎప్పుడో ఈ జ్ఞానాన్ని ఇస్తే ఇప్పుడు కలికి అవతరించి మళ్ళీ నేను ధర్మస్థాపన చేసి సనాతన ధర్మాన్ని బయటికి తీసుకొస్తానని ఇప్పుడు ఈ రకంగా అంటున్నావు. ఇది నేను ఎలా ఉపదేశించావు అన్నది ఊహించలేకపోతున్నాను అంటున్నాడు. సో అందరికీ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. 2025 ఇప్పుడు కలికి భగవానుడి అవతరణ జరిగింది. అవతరణ ఎలా జరిగిందని నిన్నటి క్లాస్ లో చెప్పాను. 2 ఎపిసోడ్స్ కలిపి చూసుకోవాలి. సో మరి అలాంటప్పుడు ఈ శ్లోకంలో ఏదైతే చెప్తున్నారో నేను అవతరించానని చెప్పేసి, సో నీవు ఈ సూర్యుడికి ఎలా అంటే ఇది అర్జునుడు చెప్తున్న మాట. సూర్యుడికి జన్మ చేస్తే ఏనాటిదో అంటే నారాయణుడు ఎప్పుడో ఉన్నాడు. ఒక కరెక్ట్ అర్థం మరి నీవు ఇప్పటివాడు, అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశించావు ఊహించలేకపోతున్నాను అని అంటే దానికి భగవానుడు ఏమంటున్నానంటే, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి, వాటన్నిటినీ నేను ఎరుగుదు, నీవు మాత్రం అంటే ఒక ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటూ వస్తోంది. ఎన్నో జన్మలు తీసుకుంటూ వస్తున్న విషయము నీకు తెలియదు కానీ నాకు తెలుసు. ఎవరికి తెలుసు? నిరాకారుడికి తెలుసు. సో జనన మరణాలు లేని నేను. సో ఎవరికి లేవు జనన మరణాలు? నిరాకారుడికి లేవు. సో పాత ఈ శ్లోకం ఏమంటున్నాడు? నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి, వాటన్నిటినీ నేను ఎరుగుదును, నీవు మాత్రం ఎరుగవు. సో మనం శరీరం తీసుకుని జన్మలు తీసుకుంటూ వస్తుంటాము, కానీ భగవానుడు ఇప్పుడు 6వ శ్లోకంలోకి వచ్చాం. జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువునైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నా. అంటే భగవంతుడు ఎక్కడెప్పుడైతే ఇప్పుడు ఈ ధర్మస్థాపన అన్నప్పుడు వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని వస్తున్నాను కాబట్టి ఈ జ్ఞానము ఎక్కడెక్కడ అవసరం అక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడే. అంటే ధర్మాన్ని స్థాపించాల్సి వచ్చినప్పుడు భగవంతుడు చెప్తాడు. ఎవరికి చెప్తాడు? ఆ నారాయణుడితోటి. నరుడి నుండి నారాయణుడు అంటారంటే స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్, సంపూర్ణ స్థితి వాళ్ళది. ఆ నారాయణుడి కంటే ఆ స్థితి ఉన్న ఆత్మలకు చెప్పాడు. సో నారాయణుడు మానసపుత్రులకు, మానసపుత్రులు కోరికలను ఆధారంగా తీసుకునే వాళ్ళకి చెప్పాడు. సో కాబట్టి అక్కడి నుంచి వస్తుంది. ఆ తర్వాత ఇది కాలగర్భంలో కలిసిపోయింది అంటున్నాడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు గనక కల్కి టీంలోకి వెళ్ళాలి, ఆ ధర్మ స్థాపనలో యుగ పరివర్తన కార్యంలో సంయోగం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఇలాంటి విషయాల మీద మనం ధ్యాస పెడితే అప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతాం. తర్వాత 4వది 7వ శ్లోకం, ఎప్పుడెప్పుడు ధర్మాన్ని నిందిస్తామో అప్పుడు అధర్మం వృద్ధి నొందినప్పుడు నన్ను నేను సృజించుకుని అవతరిస్తాను. సో పాత శ్లోకంలో ఏమంటున్నా? 6వ శ్లోకంలో నేను శరీరాన్ని ఆధారంగా తీసుకుని వస్తాను. 7వ శ్లోకంలో ఎప్పుడెప్పుడు మనం ధర్మాన్ని నిందిస్తామో అప్పుడు అధర్మం వృద్ధి నొందినప్పుడు నన్ను నేను సృజించుకుని తదాత్మానం సృజామ్యహం. తదాత్మ అంటే ఆత్మనైన పరమాత్మ, సృజామ్యహం అంటే ఆయన క్రియేట్ చేసుకుని సృజించుకుని వస్తాను అన్నాడు. అందుకే భగవంతుడికి జనన మరణాలు లేవంటారు. సో ఎక్కడ చెప్పాడు ఇది? 4వ అధ్యాయం 6వ శ్లోకంలో జనన మరణాలు లేవు నాకు అంటున్నారు. సో అదే 7వ శ్లోకానికి వచ్చేసరికి ఏమంటున్నా? నన్ను నేను సృజించుకుని వస్తానంటే ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకుని ఆయన శక్తి ద్వారా వస్తారు. సో అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాము, భగవంతుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. అందుకే ఇందులో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అని. సో ఇక్కడ ఎప్పుడెప్పుడు ధర్మాన్ని నిందిస్తామో, సో ధర్మాన్ని నిందించడం అంటే మనకు స్వధర్మం ఏంటో తెలుసు. ఆ స్వధర్మాన్ని మనం నిందిస్తున్నాం. శాంతి పనిచేయదు, ప్రేమ పనిచేయదు, పవిత్రత అంటే శరీరానికి వర్తింపజేసేసారు. మనసా వాచా కర్మన 3 రకాలుగా పవిత్రంగా ఉండాలి. సో జ్ఞానం అంటే స్థూల జ్ఞానానికి వెళ్ళిపోయారు. సుఖం అంటే అందరూ మనకి ఏ పని పాట లేకుండా చేతిలోకి తెచ్చిస్తే అలా కూర్చుని తినేసి మొత్తం శరీరం పనికి రాకుండా చేసేసి ఆ బాడీలో స్టిఫ్నెస్ వచ్చేస్తే రోగాలు వస్తే భగవంతుడు ఏం చెయ్యట్లేదని అనుకోవడాన్ని సుఖం అనుకున్నాము. ఆనందము అని అంటే మమ్మల్ని ఎవరు ఆనంద పెట్టట్లేదు అనుకుంటున్నాం. శక్తి అంటే ఇంకా అసలు పూర్తిగా అసలు సంకల్ప శక్తి అయితే ఎటో పోయింది, పని చెయ్యదు అంటున్నారు అసలు. సో ధర్మాన్ని నిందిస్తున్నాం, నిజాయితీ పని చేయదు అంటున్నాం. ఆ రకంగా ధర్మాన్ని నిందించినప్పుడు ఏమైపోతుంది అంటే అధర్మం పెరిగిపోతుంది, క్రోధము, ద్వేషము. అప్పుడు నన్ను నేను సృజించుకుని వస్తా అంటూ. సో ఈ శ్లోకం మీద ధర్మాన్ని నిందించడము, అధర్మం పెరగడం మీద మనం ఆల్రెడీ ఎపిసోడ్స్ చెప్పుకుంటున్నాం, కానీ దీని మీద ఇంకొంచెం విస్తారంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈ రోజు ఈ క్లాస్ ఇక్కడికి సమాప్తి చేస్తున్నాను.
సో ఈ 4వ అధ్యాయంలో ఇంకా శ్లోకాలు ఉన్నాయి భగవంతుడు అవతరణకు సంబంధించినవి. సో ఎవరికైనా ఈ ఎపిసోడ్ మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే గ్రూప్ లో మెసేజ్ పెట్టండి లేదా కాల్ చేయండి. సో ఈ క్లాసెస్ ద్వారా మళ్ళీ ఆ సందేహాలు నివృత్తి చేస్తాము. సో అంతవరకు మీరు కూడా పరమాత్మ టీంలో వచ్చి ధర్మస్థాపనలో భాగస్వామ్యం తీసుకుని ఈ అద్భుతమైన ఈ సంధి యుగము, సంగమ యుగం అని ఏదైతే నిన్న మనము భవిష్యమాలికలో చూసామో ఈ యుగం యొక్క అద్భుతాన్ని మీరు అందరూ అనుభవం చేయాలన్న శుభకామనతోటి ఈ రోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ.